హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యువర్ సెషన్. ఈరోజు వీడియోలో మనమందరం కామన్గా ఫేస్ చేసే ఒక పెద్ద ప్రాబ్లం గురించి మాట్లాడుకోబోతున్నాం. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మన వల్ల తెలుసో తెలియకో ఒక చిన్న తప్పు జరిగినా లేదా ఒక పెద్ద ప్రమాదం జరిగినా ఆ తప్పు మన వల్లే జరిగిందని మనం ఫీల్ అయిపోతూ ఉంటాం. మనల్ని మనమే నిందించుకుంటూ ఉంటాం. నిజానికి ఆ తప్పు ఎవరి వల్ల జరిగింది, ఆ తప్పుకి పూర్తి బాధ్యత ఎవరు వహించాలి అనే దాని గురించి అస్సలు ఆలోచించం. ఎటువంటి అవసరం లేకపోయినా సరే మనల్ని మనమే నిందించుకుంటున్నాం. అసలు ఈ సెల్ఫ్ బ్లేమ్ అనేది మనలో ఎలా ఎస్టాబ్లిష్ అయింది, దీన్ని ఓవర్కమ్ చేయాలంటే మనం ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. బిఫోర్ దట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్కి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో స్లోగా అనిపిస్తే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూడడానికి ప్రయత్నించండి. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. మనల్ని మనమే ఎందుకు నిందించుకుంటాం? ఈ సెల్ఫ్ బ్లేమ్ మనలో ఎస్టాబ్లిష్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఒకటి, చైల్డ్హుడ్ ట్రామా అయినా అయి ఉండొచ్చు. రెండవది, సోషల్ కంపారిజన్ అయినా అయి ఉండొచ్చు. చిన్నప్పుడు మనం చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. ఆ మిస్టేక్స్ అన్నీ కరెక్ట్ చేసుకొని ఈరోజు మనలో ఉండే పర్సనాలిటీని డెవలప్ చేసుకొని ఇక్కడ వరకు వచ్చాం. చిన్నప్పుడు మీరు తాగుతున్న పాల గ్లాసు అనుకోకుండా మీ చేయి జారి కింద పడిపోతుంది. సడన్గా మీ ఫాదర్ కానీ మీ మదర్ కానీ వచ్చి మీ మీద అరుస్తారు. ఆ తప్పు జరగడానికి రీజన్ కేవలం మీరు మాత్రమే కాదు. అక్కడ గ్లాస్ పడిపోయినంత మాత్రాన వాళ్ళు మీ మీద అరవాల్సిన అవసరం లేదు. ఆ తప్పుకి మీరు మాత్రమే రెస్పాన్సిబిలిటీ కాదు, మీ పేరెంట్స్ ఫేస్ చేస్తున్న స్ట్రెస్ కూడా అని ఆ ఏజ్లో ఆలోచించే మెచ్యూరిటీ మనకి ఉండదు. క్లాస్లో మొదటి 10 ర్యాంకుల్లో మనం లేకపోతే మనం అసలు దేనికి పనికిరామని, మనకి లైఫ్లో అసలు ఉద్యోగమే రాదు అని మనలో సెల్ఫ్ బ్లేమింగ్ డెవలప్ అవుతూ ఉంటుంది. ఇది మన పేరెంట్స్ వల్ల కానీ, మన రిలేటివ్స్ వల్ల కానీ, సొసైటీకి మన మీద ఉండే ఎక్స్పెక్టేషన్స్ వల్ల కానీ అయి ఉండొచ్చు. ఎప్పుడైతే మీరు ఎదుటి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వలేకపోతారో అప్పుడే మీరు ఏదో తప్పు చేస్తున్నారని, ఆ తప్పుకి పూర్తి రెస్పాన్సిబిలిటీ మీదే అని మీలో ఒక భావన కలుగుతూ ఉంటుంది. ఎటువంటి మిస్టేక్స్ జరగకుండా మనం దేన్ని నేర్చుకోలేము. రెండవది, సోషల్ కంపారిజన్స్. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మనల్ని వేరొకరితో కంపేర్ చేయడం వల్ల కానీ, లేదా ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ మనలో సెల్ఫ్ బ్లేమింగ్ అనేది చాలా ఎక్కువైపోతుంది. ఈ సోషల్ కంపారిజన్ మన లైఫ్లో మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మన ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, రిలేటివ్స్ కానీ సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేస్తే మనం ఆ పోస్ట్ని చూసి వీళ్ళు లైఫ్లో చాలా అప్గ్రేడ్ అయ్యారు, వీళ్ళు చాలా లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నారు, నేను చాలా వెనకబడి ఉన్నాను, నేను ఇంకా చాలా అప్గ్రేడ్ అవ్వాలి అనే ఫీలింగ్ మనలో మొదలవుతుంది. మనం వెనుకబడిపోయాం అని మనల్ని మనమే బ్లేమ్ చేసుకోవడం మొదలు పెడతాం. ఈ కైండ్ ఆఫ్ నెగిటివ్ థాట్స్ మనలో రిపీట్ అవుతూ ఉంటే మనలో ఉండే కాన్ఫిడెన్స్ మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఏదైనా తప్పు జరిగితే దానికి పూర్తి రెస్పాన్సిబిలిటీ మీరు మాత్రమే కాదు. మిస్టేక్స్ అనేవి కామన్. తప్పులు జరిగితేనే వాటిని మనం సరిదిద్దుకొని నేర్చుకోగలుగుతాం. ఈ సెల్ఫ్ బ్లేమ్ హ్యాబిట్ ఉంటే దాని ఇంపాక్ట్ చాలా డీప్గా ఉంటుంది. ఈ సెల్ఫ్ బ్లేమ్ వల్ల మనం చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మనలో చాలా మెంటల్ ఇష్యూస్ పెరిగిపోవచ్చు. సెల్ఫ్ బ్లేమింగ్ వల్ల మనలో యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటి ఇష్యూస్ రావచ్చు. మనలో ఉండే కాన్ఫిడెన్స్ మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. ఎప్పుడు మన మిస్టేక్స్ గురించే ఆలోచిస్తూ మనల్ని మనమే నిందించుకోవడం వల్ల మన మీద ఉండే కాన్ఫిడెన్స్ మనకి పూర్తిగా తగ్గిపోతుంది. దీనివల్ల రిలేషన్షిప్స్ కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ఫ్రెండ్స్తో కలిసి సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి లేట్గా వెళ్ళారు. కానీ మీకోసం ఎదురు చూస్తున్న మీ అమ్మగారు అవేమీ పట్టించుకోకుండా, ఎందుకు లేట్గా వెళ్ళారో రీజన్ అడగకుండా
మీ మీద అరుస్తారు అనే భయంతో మిమ్మల్ని మీరే నిందించుకొని లేటుగా రావడం అనేది నా మిస్టేకే అని మీరు ఫీల్ అయిపోయి వెంటనే సారీ చెప్తారు. ఆ కోపాన్ని తగ్గించేయడానికి వెంటనే సారీ చెప్తారు. ఇలా ఆ ఇష్యూని టెంపరరీగా రిజాల్వ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. దాని ఇంపాక్ట్ ఫ్యూచర్లో మీకు ఎదురవ్వచ్చు. మనం ఎప్పుడూ కూడా ఒక షార్ట్ కట్ని వెతుక్కుంటాము. ఈ ఇష్యూని వెంటనే రిజాల్వ్ చేసుకోవాలి, మన తప్పు అని మనం ఒప్పేసుకుంటే వెంటనే ఆ ఇష్యూ రిజాల్వ్ అయిపోతుంది అనుకుంటాం. కానీ దాని ఇంపాక్ట్ మీరు ఫ్యూచర్లో ఫేస్ చేయాల్సి ఉంటుంది. రిలేషన్షిప్స్ని నిలబెట్టుకోవాలి, ఆ రిలేషన్షిప్ని కోల్పోకూడదు అని మన బ్రెయిన్ ఎప్పుడు షార్ట్కట్లో సారీ అని చెప్పేస్తూ ఉంటుంది. తర్వాత మెల్లగా ఆలోచిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆ తప్పుకి రెస్పాన్సిబిలిటీ మనం మాత్రమే కాదు, అవతల వాళ్ళు కూడా అని మనం స్లోగా రియలైజ్ అవుతాం. మన తప్పు లేకపోయినా సరే మనమే రెస్పాన్సిబిలిటీ తీసేసుకొని ముందే సారీ చెప్పేసి ఆ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలనే తపనలో మనమే బ్లేమ్ తీసేసుకుంటూ ఉంటాం. ఈ విషియస్ సైకిల్లో పడిపోతే మనకి చాలా కష్టం. మిస్టేక్స్ జరిగినప్పుడు వాటి నుంచి మనం నేర్చుకోవడం మొదలు పెట్టాలి. ఈ సెల్ఫ్ బ్లేమ్ హ్యాబిట్ని ఎలా తగ్గించుకోవాలి? ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 5 టిప్స్ని జాగ్రత్తగా వినండి. విని పాటించి స్లోగా మీకున్న ఈ సెల్ఫ్ బ్లేమ్ హ్యాబిట్ని వదిలించుకోండి. టిప్ నెంబర్ 1, మీలో సెల్ఫ్ కంపాషన్ని డెవలప్ చేసుకోండి. మీకు మీరే కైండ్గా ఉండండి. బీ కైండ్ టు యువర్ సెల్ఫ్. తప్పు జరిగింది, పర్లేదు, నెక్స్ట్ టైం నేను ఇంకా బాగా ట్రై చేస్తాను అని మళ్ళీ ప్రయత్నించండి. మిస్టేక్స్ జరుగుతాయి అండ్ దట్స్ ఓకే. టిప్ నెంబర్ 2, రీఫ్రేమ్ ద సిచ్యువేషన్. ఏదైనా తప్పు జరిగినప్పుడు ఆ సిచ్యువేషన్ని నెగిటివ్ పర్స్పెక్టివ్ నుంచి పాజిటివ్ పర్స్పెక్టివ్లో థింక్ చేయడానికి ట్రై చేయండి. తప్పు జరిగింది, నేను దీని నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటున్నాను. ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడు, తప్పు జరిగినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు అక్కడ ఏదో లెసన్ ఉంది అని గుర్తించండి. టిప్ నెంబర్ 3, ఐడెంటిఫై ద రియల్ రెస్పాన్సిబిలిటీ. చేసిన మిస్టేక్లో యాక్చువల్గా మనది ఎంత శాతం రెస్పాన్సిబిలిటీ ఉంది అనేది అనలైజ్ చేయండి. తప్పు జరిగిన ప్రతిసారి 100% బ్లేమ్ మొత్తం మనమే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక చెప్పినటువంటి గ్లాస్ ఎగ్జాంపుల్, గ్లాస్ పడిపోవడం మీ తప్పే అవ్వచ్చు, కానీ అరవడం మాత్రం మీ పేరెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ. టిప్ నెంబర్ 4, సీక్ సపోర్ట్ ఫ్రమ్ పాజిటివ్ పీపుల్. మీరు వీక్గా ఉన్నారని మీకు అనిపించినప్పుడు, లోగా ఫీల్ అయినప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరైతే మిమ్మల్ని సపోర్ట్ చేస్తారో వాళ్ళని రీచ్ అవుట్ అవ్వండి. వాళ్ళ దగ్గర కొంచెం సేపు కూర్చోండి. అప్పుడు మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. టిప్ నెంబర్ 5, ఫోకస్ ఆన్ గ్రోత్, నాట్ పర్ఫెక్షన్స్. పర్ఫెక్షన్ యొక్క స్టాండర్డ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా గ్రోత్ మీదే ఫోకస్ చేయండి. ఆల్వేస్ రిమెంబర్, మిస్టేక్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ గ్రోత్. ఈ 5 టిప్స్ని పాటిస్తూ మెల్లమెల్లగా ఈ సెల్ఫ్ బ్లేమింగ్ హ్యాబిట్ని వదిలించుకోండి. ఆనంద్ సినిమాలో రూపా క్యారెక్టర్ కూడా తన పేరెంట్స్ చనిపోవటానికి తనే రీజన్ అని చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. తనని తనే బ్లేమ్ చేసుకుంటూ ఉంటుంది. మన లైఫ్లో కూడా అలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. అప్పుడు మనల్ని మనమే బ్లేమ్ చేసుకోకుండా ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 టిప్స్ ఫాలో అవుతూ ఆ సెల్ఫ్ బ్లేమింగ్కి దూరంగా ఉండండి. మీలో ఉన్న కాన్ఫిడెన్స్ని పెంచుకోండి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, పర్ఫెక్షన్స్ మీద కాకుండా మన గ్రోత్ మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. ఇది మాత్రం మర్చిపోకండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ విలువైన సూచనలు, సలహాలు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. యువర్స్ యష్న.